వెల్కమ్ టు సాక్షి స్పెషల్ ఎడిషన్ ప్రభంజనం. జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎన్నికల ప్రచారంలో ఒక కొత్త ఓరవడి. ఎన్నికల ప్రచారం అంటే కేవలం కొన్ని మాటలు చెప్పి ప్రతిపక్ష నాయకుల్ని అధికార పక్షాన్ని తిట్టడం మాత్రమే కాదు. ఎన్నికల్లో ఏం చేస్తాము, ప్రజలతో ఏ విధంగా కనెక్ట్ కావడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో చూపించారు. నాతో పాటు రండి, ఈ మొత్తం బస్సు యాత్రకు సంబంధించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి దృశ్యాలను మీకు చూపిస్తాను. అదేవిధంగా బస్సు యాత్రలో పాల్గొన్నటువంటి సామాన్య జనం మాట మీకు వినిపిస్తాను. కమ్ విత్ మీ. ఉదయించే సూర్యుడిలా ఇడుపులపాయలో మార్చి 27వ తేదీన ఏదైతే బస్సు యాత్ర ప్రారంభిందో ఆ రోజు నుంచి కూడా కొంతమంది అభిమానులు మొత్తం టెక్కలి వరకు ఈ యాత్రలో కొనసాగారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. నాతో పాటు వెంకటయ్య ఉన్నారు. ఈయన పాదయాత్ర వెంకటయ్యగా చాలా ఫేమస్. ఈయన పాదయాత్ర కూడా పూర్తిగా ఉన్నటువంటిది. వెంకటయ్య, మీరు ఏదైతే ఇడుపులపాయలో స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం టెక్కలి అయిపోయే వరకు ఉన్నారు కదా, ఎట్లా అనిపించింది ఈ యాత్ర మొత్తం మీకు? సార్, పోయిన నెల 27 తారీఖు ఇడుపులపాయల రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర స్టార్ట్ చేసినాం. జనం ఎక్కడ చూసినా రాత్రి 9-10 గంటల వరకు కూడా బస్ యాత్రకు అడ్డం వచ్చి నిలుస్తున్నారు. మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ ఎవరైనా. ఇవాళ శ్రీకాకుళం వరకు దారి పొడవున సీమల తండు లేక కుప్పలు కుప్పలుగా రోడ్డుకు వస్తూ ఉన్నారు సార్. మీరు ఇంతకుముందు కూడా ఏదైతే పాదయాత్ర జరిగిందో అప్పుడు కూడా మొత్తం తిరిగారు కదా, ఇప్పుడు ఈ బస్సు యాత్రలో మీకు ఏమనిపించింది కొత్తగా? సార్, పాదయాత్రనేమో దారి పొడుగా నడుచుకుంటూ పోతుంటే జనం ఆడ ఈడ కలిసేది. బస్సు యాత్ర ఒకటేసారి సార్ కుప్పలు కుప్పలుగా వస్తున్నారు సార్. ఎక్కడ చూసినా, ఏ స్టేజ్ కాడ చూసినా, ఏ గ్రామంలో, ఏ ఊర్లో చూసినా, ఏ పట్టణంలో చూసినా జనం విపరీతంగా వస్తున్నారు సార్, భారీగా వస్తున్నారు. రైట్, మీకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, కొంత సెక్యూరిటీ అది ఉంటుంది. గతంలో ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి కలిసారు. అయినా జగన్మోహన్ రెడ్డి కలిసారా జనాల్ని? దిగారా బస్సు కలిసేటువంటి ప్రయత్నం చేశారా? సార్, జగనన్న బస్సులో ఎక్కడైనా జనం కనబడితే, ఎక్కడన్నా వృద్ధులు, మహిళలు ఎక్కడన్నా కనబడినా, యువకులు కనబడినా, విద్యావంతులు ఎవరైనా కనబడినా జగనన్న బస్సు దిగి వాళ్ళ ప్రేమతోన పలకరించి వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పేటి విని జగనన్న వాళ్ళకి ఏం చేయాలనేది చేస్తాని వాగ్దానం ఇస్తున్నాడు. చేస్తున్నాడు, కొన్ని తోల పనులు చేస్తున్నాడు, చెప్తున్నాడు, అవుతున్నాయి, పనులు అవుతున్నాయి సార్. దారి నాకు తెలిసిన కాడికైతే పాదయాత్ర కన్నా బస్ యాత్రనే ఎక్కువ ఉంది సార్. జనం ఎక్కువ ఉన్నారు సార్ బస్ యాత్ర. ఈ యాత్రలో చాలా మందిని జగన్మోహన్ రెడ్డి వచ్చారు. చాలా పెద్ద సంఖ్యలో అనేటువంటిది చాలా జోష్ కనిపించింది. ఈ యాత్ర అనేటువంటిది డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం. ఈ యాత్రకు సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు ఇంకా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేమంతా సిద్ధమైనటువంటి ఈ బస్సు యాత్ర అసలు ఏ విధంగా కొనసాగింది, యాత్రలో జనం ఎందుకు వచ్చారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాను. చాలామంది నాతో ఉన్నారు. చెప్పండి సార్, మీరు యాత్రకు వచ్చారు ఎందుకు? అంటే ఈ యాత్రలో కేవలం జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చారా, లేదంటే ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వచ్చారా? ఎందుకు వచ్చారు మీరు? సార్, జగన్మోహన్ రెడ్డి అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టుగా చాలా విధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, ప్రజలందరికీ కూడా ఆయన అంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడంటే మడమ తెప్పరు. ఏ పని ఇచ్చినా, ఏ మాట ఇచ్చినా సరే దాన్ని కట్టుబడి ప్రజలందరికీ మేలు చేసే మనస్తత్వం ఉన్న మనిషి. కాబట్టి ఈవేళ రాష్ట్రంలో ప్రతి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం కూడా ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారండి. రేపు కూడా ఇంకా ఇంతకంటే మేలు ప్రజలకు జరుగుతుందని చెప్పేసి ప్రతి పౌరుడు కూడా బీదోడుగా మట్టుగా అది ఉందామంటే జగన్ అంటే మట్టుగా జనాలు పిచ్చి పిచ్చిగా ఓటు గుద్ది ఈవేళ ముఖ్యమంత్రి మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి సిద్ధంగా. ఈ జోష్ అనేటువంటిది కేవలం యంగ్ జనరేషన్ కాదు,
సీనియర్లలో కూడా ఉంది. నాతో పాటు ఒక యూత్ కూడా ఉన్నాడు. ఒక యంగ్ జనరేషన్ గా ఎందుకు మీరు ఈ యాత్రలో పాల్గొన్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం? ఈ రోజు సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలన అందిస్తున్నారు. 2,70,000 కోట్లు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు లేదు ఈ విధంగా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం అంటూ ప్రతి ఒక్కరికి ఆయన ఒక సంక్షేమ పథకాలు పంచారు. అలాగే అభివృద్ధి లేదు అని అందరూ మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్ల అభివృద్ధి, 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రోజు ఈ రాష్ట్రానికి వచ్చాయి. కాకపోతే ఈయన చేస్తున్న మంచిని చెడ్డు అని చెప్తే మాత్రం నేను ఏమాత్రం సహించను. పెద్ద ఎత్తున లేడీస్ వచ్చారు. లేడీస్ ఈ యాత్రలో చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాబట్టి ఈ యాత్రలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సిచ్యువేషన్స్ ని, అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని కూడా మనం సిద్ధం బస్సు యాత్రకు చాలా మంది యూత్ వచ్చారు. ఒక పిహెచ్డి హోల్డర్ నాతో ఉన్నారు. ఎందుకు ఈ యాత్రలో పాల్గొన్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ జనం? నన్ను మీరు అడగొచ్చి చదువుకున్నారు కదా మీకేంటి అని చెప్పేసి అభిమానం, ఒక మనిషిని చూస్తే ఎందుకంత అభిమానం అని చెప్పి నేను చూడడానికి వచ్చాను. ఈరోజు జనాలందరూ చూస్తే ఈ సంక్షేమ పథకాలు చూస్తే ఏవైతే మనకి సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇవన్నీ తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారని మాకు చాలా నమ్మకం ఉంది. ప్రతి పేదవాడి గుండెల్లో, ప్రతి అక్క చెల్లి గుండెల్లో, ప్రతి మహిళ గుండెల్లో, అందరి గుండెల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకొక అదృష్టం ఏంటంటే మాకు ఇక్కడ ఫార్మా హబ్ ఉందండి పైడి భీమవరంలో. ఇందులో స్థానికులకు 70% వస్తుంది. ఇంకా రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో డిగ్రీ చేసిన ప్రతి యువతకి ఈరోజు రేపు అవకాశాలు తప్పనిసరిగా కల్పిస్తారు. మీరు చెప్పండి, చాలా మంది యూత్ వస్తున్నారు కదా, యూత్లో ఎందుకు ఇంత క్రేజ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క గుండెల్లో కూడా నిలిచిపోయారు. ఎలా అంటే ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ ప్రతి పేదవాడి ఇంటి వద్దకే పరిపాలన అందించారు. పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానీ. ఒకప్పుడు రేషన్ కార్డు కావాలంటే మనం ఒంటి మీద పశువు కొండ కప్పుకుంటే కానీ, ఇంటి మీద జెండా కడితే కానీ అక్కడ రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. అయినా సంవత్సరాల కొలది. కానీ ఇప్పుడు అది రేషన్ కార్డు రావాలంటే 1 వీక్లో రేషన్ కార్డు వస్తుంది. చెప్పండి, ఈ యాత్రకు ఎందుకు ఇంతమంది జనం వచ్చారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అభిమానం కనిపిస్తుంది? ఈ జగన్మోహన్ రెడ్డి అభిమానం దేనికి వచ్చిందంటే అమ్మ ఒడి కానీ, పెన్షన్ కానీ, రైతు భరోసా కానీ, ఆయన ఈ వేళకి ఆ వేళకి అనుకున్న పథకం ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా లేకుండా మనం అనుకునేటికి పూర్తి చేస్తాడు. ఆ నాయకుడు ప్రజల్లో నిలిచిపోయాడు. మొత్తం మీద నాయకుడు ప్రజల్లో నిలిచిపోయాడు కాబట్టి ఇక్కడి వరకు వచ్చామనేటువంటి మాట చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు తన బస్సు యాత్రలో 9:30-10 గంటల సమయంలో ప్రారంభమవుతారు. ఆ తర్వాత ఆయన వచ్చినప్పటి నుంచి ఆయనను చూసేందుకు రెండు వైపులా రోడ్డుకు ఎక్కడైతే ఆయన స్టే చేస్తారో రెండు వైపులా భారీగా జనం చేరుకుంటారు. ఆయనను కలిసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చేటువంటి సిచ్యువేషన్ ప్రతి చోట కనబడుతుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి చూడడానికి ఇంత క్రేజ్ కనబడుతుంది? జనంలో నాయకుడు అండి. జనం కోసం జనం కోసం కష్టపడుతున్నాడు ఆయన. అందువల్ల మాకు ఆయన అందరికి అభిమానం. అందువల్ల ఇతను చూడడానికి జగన్ అంటే ఈ మొండి టెండర్లో కూడా ఇంత జనం మీద, ఆయన మంచితనం మీద, ఆయన చేసే పథకాల మీద, ఆయన నమ్మకం మీద ఇంత జనాలు వచ్చారు, ఆదరిస్తున్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారమ్మా? మేము జగనన్న గురించి వచ్చాము. ఎందుకు ఇంత ఎండలో వచ్చారు? ఆయన కావాలని. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గురించి వచ్చారు. సో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఏ విధంగా జనం వస్తారో మనం చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి తన యాత్ర ప్రారంభించినప్పుడు ఎటువంటి అభిమానం వస్తుందో చూడొచ్చు. ప్రతి ఒక్కరూ ఆయన చూడడానికి వేల సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి ఆయన కాన్వాయ్ దగ్గరకు వస్తారు. చేతులు ఏ విధంగా చేతులు ఊపుతున్నారో చూడొచ్చు. మీరు పాదయాత్ర ముందు నుంచి ఫాలో అవుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి కోసం ఏ విధంగా జనాలు వస్తున్నారు? అన్న, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రామరాజ్యం చేస్తాడని వచ్చాడు. ఈ రోజున రామరాజ్యం చేసి చూపించాడు కాబట్టి రాబోయే రోజుల్లో బతికినంతకాలం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తారు ఖచ్చితంగా.
మహిళలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వస్తున్నారు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి చూడడానికి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్నప్పుడు చూడడానికి ఏ విధంగా వస్తున్నారో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒకలాంటి క్రేజ్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అంటే, ఒక ప్రభంజనం. జగన్మోహన్ రెడ్డి కోసం జనాలు ఆయన్ని కలవాలనుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? జగన్ కోసం రాష్ట్రం అంతా నలుమూలలా కూడా ఇచ్చేసాం. ప్రజలు అపూర్వ స్పందన. 175కు 175 ఎమ్మెల్యేలు గెలుస్తారు, 25కి 25 ఎంపీలు కూడా గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రతి ఒక్కరు ఏ విధంగా ఒక క్రేజ్ గా కదులుతున్నారో మనం చూడొచ్చు. ఇది ఇడుపులపాయలో ప్రారంభమైంది, టెక్కలి వరకు ఇదే ఉత్సాహం కొనసాగింది. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి చూడడానికి వచ్చినటువంటి సిచ్యువేషన్. జనంలో ఉండాలి అనేటువంటి ఒక నాయకుడి కోసం కదిలి వచ్చింది. సో ఈ యాత్రలో చాలా మందితో మాట్లాడదాం, చాలా ఒకరితో కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, యాత్రలో మీరు చాలాసార్లు పాల్గొన్నారు. ఎందుకు ఇంత క్రేజ్ కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి చూడడానికి? ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు అంటే అది జగనన్న వలన. సో తమ కృతజ్ఞత ఎలా తెలియజేసుకోవాలి, ఇలాంటి జగనన్న బస్సు యాత్రకి తోడుగా వచ్చి సంఘీభావం తెలియజేసి రానున్న రోజుల్లో తమ రుణం తీర్చుకుంటామని చెప్పడానికి ఈ విధంగా తండోపతండాలుగా వచ్చి జగనన్నకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈరోజు తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ఒకవైపు సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి రెండు కళ్ళుగా జగనన్న పరిపాలిస్తూ ఉన్న సంగతి చూసాము. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధిని సంక్షేమాన్ని ఈ రాష్ట్రానికి ఇవ్వడమే కాకుండా విద్యారంగం, వైద్య రంగం, అలాగే వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి ప్రజలందరూ ఈరోజు జగనన్నని బ్రహ్మరథం పడుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని చూడొచ్చు. వెనకాల చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజలకు అభివాదం చేస్తున్నారు, ఏ విధంగా ప్రజల్ని కలుస్తున్నారో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి అని చెప్పడానికి మరొకసారి ఈ బస్సు యాత్ర ఏదైతుందో అది ఒక తార్కాణంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బస్సు యాత్ర ఎన్నికల ప్రచారంలో, రాజకీయ ప్రచారంలో ఒక సంచలనం, ఒక సునామీ, ఒక ప్రభంజనం. జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్రలో ఎక్కువగా వస్తున్నటువంటిది మహిళలే. చాలా మంది మహిళలు దూరభారాలు కూడా చూడకుండా ప్రయాణం చేసి ఆయన మీటింగ్కి వస్తారు. జగన్మోహన్ రెడ్డిని చూడాలని, జగన్మోహన్ రెడ్డి తమకిచ్చినటువంటి సంక్షేమ పథకాలకు ఆయనకు కృతజ్ఞత తెలపాలని చాలా మంది వస్తారు ప్రతి మీటింగ్లో. అది ఇడుపులపాయలో ప్రారంభమైన రోజు కావచ్చు, లేదంటే టెక్కలిలో కంప్లీట్ అయిన రోజు కావచ్చు. ప్రతిరోజు మీటింగ్లో వేల సంఖ్యలో జనం ఉంటారంటే ఎంత క్రేజ్ జగన్మోహన్ రెడ్డికి మహిళల్లో ఉందో మనకు అర్థమవుతోంది. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. జగన్మోహన్ రెడ్డి ప్రతి సిద్ధం సభకు
వేలాది సంఖ్యలో జనం వస్తారు. ఆయన రావడానికి 4-5 గంటల ముందే వాళ్ళందరూ సిద్ధం సభ దగ్గర చేరుకుంటారు. మండు టెండలో వాళ్ళు ఎంతో ఉత్సాహంతో వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తారు. దాదాపు 5-6 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి సభ కోసం ఎదురు చూసి ఆయన మాట్లాడిన తర్వాత పూర్తిగా విని అక్కడ నుంచి వెళ్ళడం అనేటువంటిది ఇక్కడ వచ్చేటువంటి ప్రజలకు అభిమానులకు పరిపాటి. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి అంశాలను తమ ఊర్లోకి తీసుకెళ్లి అక్కడ రచ్చబండ దగ్గర చర్చించడం అనేటువంటిది ఆయన అభిమానులకు ఈ సిద్ధం సభల ద్వారా అలవాటైంది. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు వచ్చేటువంటి అభిమానులు జోష్తో వస్తారు. వాళ్ళందరూ కూడా ఇలా డాన్సులు చేస్తూ ఒక విధంగా ఒక సమూహంలా కదులుతారు. జగన్మోహన్ రెడ్డి తమ నాయకుడు అంటూ అనౌన్స్ చేస్తూ వస్తారు. నిజంగానే ఈ సిద్ధం సభల్లో ప్రజలు వచ్చేటువంటి విధానము, వాళ్ళు ఈ సభల్లో ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకునేటువంటి విధానము నిజంగానే రాజకీయ పార్టీకి, రాజకీయ నాయకుడికి ఈ స్థాయిలో అభిమానులు ఉంటారు అనేటువంటి ఇలాంటి ఫీలింగ్ కలిగిస్తుంది. జగన్ కావాలి. పేదోడు వచ్చినాడు, ఇప్పుడు పేదోడు ముందుకు వచ్చినాడు. జగన్ వచ్చి పేదోడు బతుకుతాను అన్న, పేదోడు బతుకుతాను, పేదోడు బతుకుతాను. జగన్మోహన్ రెడ్డి సైన్యం, జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చిన జోష్ ఎలా ఉందో చూడొచ్చు. చాలా మంది లేడీస్ వచ్చి నిలబడ్డారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇంత మందిలో కూడా ఒక మహిళలుగా వచ్చారు కదా, ఎందుకు ఇంత అభిమానం? ఎందుకు? మాకందరూ మేలు చేశారు కాబట్టి. జగన్ అంటే మాకు ప్రాణం, మా ప్రాణమైనా ఇచ్చేస్తాం జగన్ కోసం. ఎందుకంటే మాకు మేలు చేసింది జగన్, ఇంకెవరు మాకు మేలు చేయలేదు. ఒకప్పుడు పదవి పాలించారు కానీ దేనికి సార్? రైతులుగా. ఇంత జోష్ కనిపిస్తుంది, ఇంత అభిమానం ఎందుకు? ప్రజలకి సంక్షేమ పథకాలు పెట్టారు. పేద రాదా అనుకుంటా ప్రతి ఒక్కరికి నేనున్నాను అనే హామీ ఇచ్చారు. జగన్మోహన్ నాడు నేడు స్కూల్ పెట్టారు, పిల్లలకి మంచి స్కూలు పెట్టారు, ఆరోగ్యశ్రీ పెట్టారు, మంచి విద్య కూడా. చాలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని డెవలప్ అయ్యాయి కాబట్టి జగన్ అంటే మాకు చాలా అభిమానం. ఇది జగన్మోహన్ రెడ్డి అభిమానులు చెప్తున్నటువంటి మాట. సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి మీటింగ్ కి వచ్చేటువంటి జనాలు, ఆయన ఫ్యాన్స్, ఆయన అభిమానులు ఆయన కోసం ప్రారంభిస్తారనేటువంటి మాట. సో ప్రతి సిద్ధం సభలో ఇటువంటి ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం కనిపిస్తుంది. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చిన వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్లేందుకు సిద్ధమని ఒక ప్రకటన ఈ మీటింగ్ నుంచి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్న టైంలో ఆయనను అభివాదం చేసేందుకు ఆయన అభిమానులు ఒక్కసారిగా ఏ విధంగా కేరింతలకు వస్తున్నారో చూడొచ్చు. ఒక నాయకుడి పట్ల ఉన్నటువంటి అభిమానం ఇది. జగన్మోహన్ రెడ్డి కోసము వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి తీరు నిజంగానే ఒక నాయకుడికి ఈ స్థాయిలో అభిమానం ఉంటుందా అనేటువంటి ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి సభల్లో ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక అభిమానిగా ప్రజలు ఆయనను ఆదరిస్తున్న తీరు రాజకీయ పండితులకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మేమంతా సిద్ధం యాత్రలో చాలా ఇంపార్టెంట్ అయింది సిద్ధం సభ. ఈ సభలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ర్యాంప్ ఎక్కి ప్రజలకు చేసేటువంటి అభివాదం మొత్తం సభకు హైలైట్. ఆయన అభివాదం చేస్తున్న టైంలో జనం మొత్తం పీక్లో ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక విధంగా ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం అనేటువంటిది మొత్తం సభను కమ్మేస్తుంది. ప్రతి మీటింగ్లోనూ జనం పెద్ద ఎత్తున జగన్కు అభివాదం చేస్తూ కేరింతలు చేస్తుంటారు. ఆ సన్నివేశాన్ని ఎవరు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఎలా ఉందో ఇట్టే అర్థమైపోతుంది.
మేమంతా సిద్ధం యాత్రలో అత్యంత ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి స్పీచ్. ఆ స్పీచ్ గురించి చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు, తమ గురించి, తమ పిల్లల గురించి, చేయబోయే పనుల గురించి ఏం చెప్తారు అనేటువంటి ఒక చాలా ఇంట్రెస్ట్ వాళ్ళలో ఉంటుంది. అందుకే మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయిపోయే వరకు ఎవరు కదలకుండా చాలా జాగ్రత్తగా ఆ మీటింగ్ వింటారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అంశాలను తమ ఊరికి తీసుకెళ్లి అక్కడ చర్చ కూడా పెడతారు. జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభల్లో అత్యంత హైలైట్ ఆయన స్పీచ్ వినడానికి జనం మొత్తం సభల్లో నిండిపోయినప్పటికీ బయట హైవే మీద కూడా ఎదురు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి సభలు సక్సెస్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. పెద్ద ఎత్తున జనం రావడము, ఆయన స్పీచ్ వరకు వెయిట్ చేయడం అనేటువంటిది ఈ సభల్లో చాలా సాధారణంగా కనిపిస్తుంది. మేమంతా సిద్ధం యాత్రకు సంబంధించి ప్రతి మీటింగ్ కూడా సక్సెస్ అయింది. లక్షలాది మంది జనం ఆయన కోసం వచ్చారు. ఆయన స్పీచ్ చివరి వరకు విన్నారు. సో ఆయన స్పీచ్ స్టార్ట్ చేస్తున్నారు. ఆయన స్పీచ్లో ఏం చెప్తారో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను ఒక చెత్తబుట్టలో పడేసి గతంలో చూసిన చంద్రబాబు సంస్కృతిని సమాధి కట్టి మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అందులో 99% వాగ్దానాల్ని నెరవేర్చి ఇంటింటికి మళ్ళీ ఆ మేనిఫెస్టోను పంపి ఎన్నికల వాగ్దానాల అమలు మీద సమాజం మొత్తానికి అందించిన చైతన్యం పేరే సిద్ధం. జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో లక్షలాది మంది జనం ఆయనతో కదులుతారు. ఆయన యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి సిద్ధం సభ వరకు వాళ్ళందరూ వివిధ నియోజకవర్గాల నుంచి వస్తారు. కానీ ఆయన సిద్ధం సభకు వచ్చేటువంటి జనం అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఆయన సిద్ధం సభలో ప్రసంగించేటువంటి సమయానికి మొత్తం సభ నిండిపోతుంది. అదేవిధంగా హైవే రోడ్డు మీద కూడా జనాలు ఈ విధంగా ఆయన కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి తమ కోసం వచ్చారు, మేము ఆయన కోసం ఉన్నామనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం ఇక్కడికి వచ్చేటువంటి అభిమానులు, ప్రజల యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి సభలన్నీ సక్సెస్ అవుతాయి. మేమంతా సిద్ధమైనటువంటి సభలు సక్సెస్ కావడానికి కూడా ఇదే ప్రధాన కారణం. నిన్నే జగన్ నేను నమ్ముతాం, నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నేను నమ్ముతాం, నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేము నమ్ముతాం, నిన్నే జగన్. ఇది జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్రకు సంబంధించినటువంటి స్పెషల్ ఎడిషన్ ప్రభంజనం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి యాత్రకు లక్షలాది మంది జనం ఆయన వెంట నడిచారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రభంజనం, జనం కోసం నిలబడినటువంటి నాయకుడు. అందుకే ఇప్పుడు జనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు.